దౌర్జన్యాలకు పాల్పడని గ్రామం అది. మరి ఆ గ్రామంలో మొదటగా గ్రామంలో పెద్ద మనుషులు దౌర్జన్యం చేశారు, బెదిరించారని, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు బెదిరించారని చందాపురంలో, ఆఖరిగా మంత్రి గారి బెదిరింపుల వల్లనే ఆయన చనిపోయాడని వారి మాటలు వివిధ గ్రూపులలో చూస్తున్న సందర్భం. నేను ఆ చావు గల కారణాలు ఏంటివో తెలుసుకోమని చెప్పేసి డిపార్ట్మెంట్స్కి చెప్పే సందర్భం. అయ్యో ఇట్లా చేసుకునే కదా కారణం ఏదనేది ఖచ్చితంగా బయటకు వస్తుంది. నిజం నిప్పు లాంటిది, దాన్ని దాపట్టే శక్తి ఎవరికి లేదు. ఏది ఏమైనా కుటుంబం మీద వీధిన పడే కదా అని చెప్పి బాధపడతా ఉంటే ఏకంగా రాష్ట్ర మంత్రివర్యులో వాకిటి శ్రీహరి గారి ఒత్తిళ్ల వల్లనే ఈయన ఈ విధంగా చేసుకోవడం అని చెప్పేది నిజంగా కూడా చాలా బాధాకరమైన అంశం. నేను ఆ ఎస్పీ గారికి చెప్పా, 100% ఈ విషయాన్ని లోతుగా ఎంక్వైరీ చేసి నిజాలను చందాపూర్ గ్రామ ప్రజలకే కాదు ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలిసే విధంగా చేయాలని, తద్వారా ఎటబడితే అట మాట్లాడతాం, ఎవరినైనా బదలాం చేస్తామనేటువంటి ఏ కోణం తీసుకున్నారో ఇది సరైంది కాదని ఎవరు కూడా చెప్పలే. ఎస్ఐ గారిని సిఐ గారిని పోయి సంతకాలు తీసుకోమని. ముందు ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుసుకున్న తర్వాత, నిజం తెలిసిన తర్వాత ఖచ్చితంగా ఎంతటి వాడైనా తుదకు మీరంటున్నట్టు రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ద్వారానే జరిగింది అంటున్నారు కదా. ఒకవేళ ఆయన ఫోటోని నేను ఇప్పుడు ఉదయం చనిపోయిన దాంట్లో పెట్టిద్దే ఆయన ఫోటో చూసా. ఒకవేళ నేను ఇన్ని మీడియా మాధ్యమాల ద్వారా చెప్తా ఉన్నా, అంతకు ముందు కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కానీ లేదా ఈ రోజు వరకు ఈ సెకండ్ వరకు నేను ఒకవేళ ఒక ఫోన్ కానీ ఆయనకు చేసి ఉంటే లేదా ఏదైనా మాటలు బయటికి ఖచ్చితంగా నిజాలు బయటకు వస్తే వచ్చిన తర్వాత ఆయన దగ్గర నేను మాట్లాడి ఉంటే కూడా చట్టపరంగా ఏ శిక్షకైనా నేను కూడా అర్హున్నే. నేనేమి రాజ్యాంగానికి అతీతుని కాదు, చట్టాలకు అతీతుని కాదు. గతంలో ఇదే మాదిరిగా ఒకసారి నర్వల చేశారు. ఆ నర్వల చేసినప్పుడు కూడా సేమ్ ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఆ చనిపోయిన వ్యక్తికి ఎవరెవరి ఫోన్ కాల్స్ వచ్చినో తెలిసిన తర్వాత ఒక అడుగు వెనక్కేశారు. నేను మళ్ళా చెప్తా ఉన్నా, 100% వీళ్ళు చెప్పుతున్నవన్నీ కూడా అబద్ధాలే. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మంత్రి కానీ, ఆ చందాపురం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, లేదా ఆ గ్రామ పెద్దలు కానీ ఎవరి ఇన్వాల్వ్మెంట్ దీంట్లో లేదు. నిజాలు బయటికి వస్తాయి. ఖచ్చితంగా ఏ ఎంక్వైరీకైనా నేను సిద్ధమే. ప్రజల ఆలోచన విధానాన్ని ఒక పక్క చనిపోయి బాధపడుతున్న సందర్భాన్ని పక్కకు పెట్టి ఏదేదో మాట్లాడి ఈ టాపిక్ని ఎక్కడెక్కడో తీసుకుపోయే ప్రయత్నం చేయడం అనేది నిజంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇట్లా చేసుకునే కదా కారణం ఏదనేది ఖచ్చితంగా బయటకు వస్తుంది. నిజం నిప్పు లాంటిది, దాన్ని దాపట్టే శక్తి ఎవరికి లేదు. ఏది ఏమైనా కుటుంబం మీద వీధిన పడే కదా అని చెప్పి బాధపడతా ఉంటే ఏకంగా రాష్ట్ర మంత్రివర్యులో వాకిటి శ్రీహరి గారి ఒత్తిళ్ల వల్లనే ఈయన ఈ విధంగా చేసుకోవడం అని చెప్పేది నిజంగా కూడా చాలా బాధాకరమైన అంశం. నేను ఆ ఎస్పీ గారికి చెప్పా, 100% ఈ విషయాన్ని లోతుగా ఎంక్వైరీ చేసి నిజాలను చందాపూర్ గ్రామ ప్రజలకే కాదు ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలిసే విధంగా చేయాలని, తద్వారా ఎటబడితే అట మాట్లాడతాం, ఎవరినైనా బదలాం చేస్తామనేటువంటి ఏ కోణం తీసుకున్నారో ఇది సరైంది కాదని ఎవరు కూడా చెప్పలే. ఎస్ఐ గారిని సిఐ గారిని పోయి సంతకాలు తీసుకోమని.
ముందు ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుసుకున్న తర్వాత, నిజం తెలిసిన తర్వాత ఖచ్చితంగా ఎంతటి వాడైనా తుదకు మీరంటున్నట్టు రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ద్వారా జరిగింది అంటున్నారు కదా. ఒకవేళ ఆయన ఫోటోని నేను ఇప్పుడు ఉదయం చనిపోయిన దాంట్లో పెట్టితే ఆయన ఫోటో చూసా. ఒకవేళ ఇన్ని మీడియా మాధ్యమాల ద్వారా చెప్తా ఉన్నా, అంతకు ముందు కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కానీ, లేదా ఈ రోజు వరకు, ఈ సెకండ్ వరకు నేను ఒకవేళ ఒక ఫోన్ కానీ ఆయనకు చేసి ఉంటే, లేదా ఏదైనా మాటలు బయటికి ఖచ్చితంగా నిజాలు బయటకు వస్తే, వచ్చిన తర్వాత ఆయన దగ్గర నేను మాట్లాడి ఉంటే కూడా చట్టపరంగా ఏ శిక్షకైనా నేను కూడా అర్హున్నే. నేనేమి రాజ్యాంగానికి అతీతుని కాదు, చట్టాలకు అతీతుని కాదు. గతంలో ఇదే మాదిరిగా ఒకసారి నర్వల చేశారు. ఆ నర్వల చేసినప్పుడు కూడా సేమ్ ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఆ చనిపోయిన వ్యక్తికి ఎవరెవరి ఫోన్ కాల్స్ వచ్చినో తెలిసిన తర్వాత ఒక అడుగు వెనక్కేశారు. నేను మళ్ళా చెప్తా ఉన్నా, 100% వీళ్ళు చెప్పుతున్నవన్నీ కూడా అబద్ధాలే. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మంత్రి కానీ, ఆ చంద్రపురం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, లేదా ఆ గ్రామ పెద్దలు కానీ ఎవరి ఇన్వాల్వ్మెంట్ దీంట్లో లేదు. నిజాలు బయటకు వస్తాయి. ఖచ్చితంగా ఏ ఎంక్వైరీకైనా నేను సిద్ధమే. ప్రజల ఆలోచన విధానాన్ని ఒక పక్క చనిపోయి బాధపడుతున్న సందర్భాన్ని పక్కకు పెట్టి ఏదేదో మాట్లాడి ఈ టాపిక్ని ఎక్కడెక్కడో తీసుకుపోయే ప్రయత్నం చేయడం అనేది నిజంగా ప్రజలు గమనిస్తారు.